బలరాం కూడా ఒక టైగర్ గా బతికాడు. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఇప్పుడు టైగరే, ఎప్పుడు టైగర్ టైగర్ టైగర్. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్రహ్మాండంగా ముందుకు పోయి ఒక యువత ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాడో వెంకటేష్ చేసి చూపించాడు. మామూలుగా రాజకీయాల్లో ఉండే మనం కష్టపడడానికి ఇష్టపడం, కానీ వెంకటేష్ అట్ట కాకుండా తిరగాలని వాళ్ళ తండ్రి చెప్పంగానే 36 రోజులు 819 కిలోమీటర్లు తిరిగాడు. మొదటి టెస్ట్ లో పాస్ అయ్యాడు. అవునా కాదా? ఫైనల్ టెస్ట్ ఎన్నికలున్నా నాకేం అనుమానం లేదు, బాగానే ఉంటుంది మీ కాన్స్టిట్యున్సీ. మీరు కూడా ఉత్సాహంగా పనిచేయండి. ఇది ఒక చేతగాని అవినీతి ప్రభుత్వం. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండు అవినీతిలో పుట్టిన పార్టీలే. ఈ పార్టీల వల్ల రాష్ట్రం నాశనమైంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు తమిళలో మీరు ఒకటి చేయాలి. ఒకటి అవినీతి అసమర్థ పార్టీ, 2 జైలు పార్టీ. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ తండ్రి కూడా కొడుకు బాగుండాలని కోరుకుంటాడు తప్ప జైలుకు పంపించాలని కోరుకోడు. అలాంటి తండ్రి రాజశేఖరుడు ఒక్కడే. ఎందుకంటే ఈ దేశంలో చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంగా ఉండాలి, విచ్చలవిడితనం పనికిరాదు. అదే మాదిరిగా ఇష్టానుసారంగా ప్రజల డబ్బులు దోచుకోవడం కూడా ద్రోహమే అవుతుంది. అలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎన్నిక నెట్టేశారు. నేను అందుకనే ఈరోజు మీరందరినీ చూస్తామంటే నాకు ఎంతో సంతోషం. నేను నడవడం మొదలుపెట్టాను, మీరు పరిగెత్తడం మొదలుపెట్టారు.